హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా! మోడల్ పేపర్స్ అంటే భౌతిక శాస్త్రంలో బిట్స్ అండి. ప్రీవియస్ వీడియోస్‌లో 1-72 బిట్స్ అయితే కవర్ చేశాం కదా! ఈ వీడియోలో 73-100 బిట్స్ అనేవి కవర్ చేద్దాము. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్‌కి వీడియో అనేది రీచ్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే ఈ వీడియో మాక్సిమం మీరు పడుకునేటప్పుడు గానీ, లేదా వర్క్ ప్లేస్‌లో గానీ వింటే సరిపోతుంది. మీకు అంతగా కావాలి అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. లేదు అంటే ఒక 2, 3 సార్లు వీడియో వింటే మీకు ఆటోమేటిక్‌గా ఆన్సర్‌లనేవి గుర్తుంటాయి. ఎందుకు అంటే డైరెక్ట్‌గా ఆన్సర్ చదువుతున్నాం కాబట్టి. ఇలా చేయడం వల్ల మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో, టైం వేస్ట్ చేసుకోకండి. బిట్ చూద్దాం. శ్రావ్య పౌనఃపున్య అవధి 20 హెర్ట్జ్, 20,000 హెర్ట్జ్. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం వాయువులో ధ్వని వేగానికి సమీకరణం V √E/p. మొట్టమొదటిసారిగా కాంతి స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త న్యూటన్. న్యూటన్ కాంతి సిద్ధాంతం ప్రకారం కాంతి పరావర్తనం వక్రీభవనాలను ఈ విధంగా వివరింపబడినది. కణాల మరియు యానకం మధ్య గల ఆకర్షణ వికర్షణలతో. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం కాంతి వేగం దీనిలో ఎక్కువ. సాంద్రతర యానకంలో. థామస్ యంగ్, ఫ్రెనెల్లు కలిసి ఈ సిద్ధాంతాన్ని సవరించారు. హైగెన్స్ తరంగ సిద్ధాంతం కాంతి తరంగ సిద్ధాంతాన్ని సవరించిన వారు. 1 మరియు 2 అంటండి. థామస్ యంగ్, ఫ్రెనెల్. న్యూటన్ కాంతికణ సిద్ధాంతానికి ఆధారం క్వాంటం వికరణ సిద్ధాంతం. విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువ అని చెప్పిన శాస్త్రవేత్త హైగెన్స్. ప్రమాణ కాలంలో ఒక కాంతి జనకం నుండి ప్రవహించే వికరణ శక్తిని ఇలా అంటారు.